Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. ఎందుకు నాన్నగారికి అంత సీక్రెట్ గా ఉంచుతున్నారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు? డాడీ మేము సీక్రెట్ ఉంచుతున్నామా? తర్వాత ఒక అతను చెప్పాడండి, మళ్ళీ ఫ్రెండ్స్ పబ్బులకు కూడా వెళ్ళేవారంట. డాడీ అవన్నీ ఎందుకు డాడీ నమ్మక డాడీ అవన్నీ పబ్బులకి ఏంది పోయేది, మేము ఏడికి పోయినాం కదా. మరి డబ్బులు ఎక్కడ అమ్మా మీకు? మీ ఫండింగ్ ఎలా జరుగుతుంది మీ ఎంటర్టైన్మెంట్స్ కి? సార్ మా డాడీ ఓన్లీ మా ఫుడ్ కి మా చదువులకే తప్ప బయట ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు సార్. మా డాడీ గురించి మా మమ్మీ కూడా మా మమ్మీ కూడా చనిపోయారు సార్. అదేంటమ్మా? తాగి ఒక్క రూపాయి కూడా మా మమ్మీ కోసం ఇవ్వలేదు. మేము బయట కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళి రూపాయి సంపాదించుకున్నాం. నిజం మేడం, మేము హాలిడేస్ వచ్చినప్పుడు పనికి వెళ్ళి సంపాదించుకున్నాం. ఆ మనీ సంపాదించుకు మా మమ్మీని చంపేశాడు తాగి. మీ సిస్టర్ చిన్నగా ఉన్నప్పుడే మీ అమ్మ చనిపోయారు. 15 ఏళ్ల నుంచి ఆయన నిజంగా అంత విలనే అయితే మిమ్మల్ని ఏ అనాథాశ్రమాల్లోనూ ఎక్కడో పడేసి ఆయన వేరే పెళ్లి చేసుకునేవాడు కదా. మిమ్మల్ని పోషించాల్సిన డబ్బుల కోసం మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పంపించడానికి కూడా సిద్ధపడ్డారు మేడం. అబ్బాయి ఎంత దిగజారి మాట్లాడుతున్నారు గారు. యాక్చువల్ గా మనకున్న సీనియారిటీకి బాడీ లాంగ్వేజ్ తోటే మనం కనిపెట్టవచ్చు. వాళ్ళు ఎలిగేషన్ చేసేసారు కదా అని మనం అడిగేయడానికి. ఏం నాగేశ్వర గారు అంత దిగజారేటటువంటి మాట అంటున్నారేంటి మీ ఆడపిల్లలు? అది మీరే చూడాలండి. అలా కాదు, అది వదిలేసండి. మీరు ఆడపిల్లలు నమ్ముకునేటటువంటి దిగజారేటటువంటి వ్యక్తిత్వంగా మనిషిగా మీరు నాకు అనిపించట్లేదు. కానీ ఈ తాగటం, మీ భార్య మీ వల్ల చనిపోవటం, ఇప్పుడు కూడా మీ డ్రింకింగ్ అలవాటు ఉందా? లేదండి. లేదు. ఎందుకు నా అబద్ధాలు చెప్తున్నావు అట్లా? సార్ డ్రింక్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతే మేమిద్దరం మోసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళం సార్. ఆ టార్చర్ మా మమ్మీ చనిపోయింది. కళ్ళల్లో చూసి చెప్పండి ఒకసారి. చాలా ఇది కదండి, వాళ్ళు చెప్పేవి అన్ని అబద్ధాలే. డబ్బులు లేక నువ్వు మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పంపించావు నువ్వు. సార్ మా మామయ్య నిద్రపోతుంటే తాగి చేస్తే మమ్మల్ని ఎంత దగ్గరకు వచ్చాడో మేము ఆ రోజు ఎంత టార్చర్ అనిపించాము సార్. ఎంత టార్చర్ పెట్టారు మమ్మల్ని అసలు. చాలా దారుణంగా ఉంది. పెద్ద పెద్ద విషయాలు చెప్పేసుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు నిజం చెప్తున్నారు, ఎవరో ఒకరు నిజం చెప్తున్నారు, ఒకరు అబద్ధం చెప్తున్నారు. మీ వయసుకి మేము గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం ఈరోజు. కళ్ళ కూతుర్ని ఇలా రోడ్డు మీద ఒక నిమిషం. ఇప్పుడు వాళ్ళిద్దరి వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు, ఓకే, అది నిజమైతే కనుక మీరు చేసినటువంటి వ్యవహారం, మీరు తాగొచ్చి ఈ విధంగా ఆడపిల్లలతో వ్యవహరించారు, వీళ్ళని అమ్మటానికి బయట కూర్చోపెట్టారు అనేది నిజమా కాదా? చాలా తప్పండి. కావాలని అబద్ధాలు ఆడుతున్నారు. మేము ఎప్పుడు వినలేదండి. ఈ రకంగా పబ్స్ కి వెళ్తారు వీళ్ళు, అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేశారు. ఏమా పబ్స్ కి వెళ్తారా మీరు? అరే భాయ్, మీరు మాట్లాడుతుంటేనే మాకు అర్థం అవుతుందమ్మా మీరు ఏం చెప్తున్నారా అని. మీరు చెప్తున్నవి ఎలిగేషన్స్. ఏది మీ నాన్న తాగిపోతూ, సరే ఆయన ఏజ్గా ఆయన తాగాడు. రెండో ఎలిగేషన్ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు, ఎవరు లేరు, ఉన్న పిల్లలు ఇట్లా అయిపోయారు, సరే పడిపోయారు, నమ్ముదాం. అది నిజమో కదా మాకు తెలియదు, అది కూడా నమ్ముదాం. అవన్నీ తప్పులు. కానీ మీరు చేసినవి క్రైమ్స్ అమ్మా, పెద్ద పెద్ద క్రైమ్స్. మీకున్న తాహత ఏంటి? తండ్రి అలా ఉన్నప్పుడు ఉన్నదే మీ కుటుంబానికి ఆయన ఒక్కడే కదా. ఆయన అంటూ లేకపోతే మీరిద్దరు మళ్ళీ అనాథలే. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందిగా. మీరు అన్నదే నిజమందాం. ఆయన చూస్తే డ్రింకర్ లాగా మాకు అనిపించట్లా. ఆయన మాట్లాడే విధానం మాకు అర్థమవుతుంది. అయినా మీకే సపోర్ట్ చేస్తున్నాం మేము. ఎవరో ఒక మామ అనే క్యారెక్టర్ వచ్చి మిమ్మల్ని పడుకో అనగానే ఆయన పడుకోబెట్టేసాడంటే పుసుక్కి నమ్మేయడానికి ఇక్కడ కూర్చునే వాళ్ళం ఏమన్నా చిన్న చితక వాళ్ళం అనుకుంటున్నారా? మీరు చెప్పినవన్నీ నమ్మేయడానికి. గట్టిగా మీ ఫోన్ తీసుకుంటే మీ భాగవతాలన్నీ బయటకు వస్తాయి. ఒక అబ్బాయిని బ్లాక్మెయిల్ చేశారు, పబ్బులకి వెళ్తారు, చదువు సరిగ్గా లేదు, కాలేజీకి వెళ్ళగానే రెక్కలు వచ్చేసినాయి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందాకేమో మాకు అసలు పౌడర్ ఏంటో మాకు తెలియదండి, మా నాన్న ఎవరో పెట్టారు సరే. ఇప్పుడేమో ఆల్రెడీ దానికి సంబంధించి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే వీళ్ళతో ఒక అరగంట మాట్లాడితే నిజాలు బయట కక్కించడం చాలా రెండు విధాంశాలమ్మా. మీ ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మాకు ఉండేటటువంటి అనుభవంతో, మేము సైకాట్రిస్ట్ కాబట్టి నాకు ఉండేటటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను. రెండు విధాంశాలు. నాన్నగారి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు, నాన్న రకరకాలుగా వ్యవహరించాడు అంటే కనుక మేము చూడనటువంటి మనిషి గురించి ఈరోజు తాత్కాలికంగా ఒక 10-15-20 మినిట్స్ చూసేటువంటి మనిషి గురించి మేము మాట్లాడతాం. ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టండి. నిజంగా నాన్న డ్రంకర్డ్ అయితే కనుక వీ కెన్ గెట్ ద అప్రోప్రియేట్ బ్లడ్ టెస్ట్ డన్ అండ్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఆల్కహాలిక్ ఆర్ నాట్. అది వేరే విషయం. కానీ మీ ఇద్దరు నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు, మేము ఎలాగన్నా బతికేయచ్చు, వేరే అబ్బాయిని వాడుకోవచ్చు. నో ద థింగ్ ఈస్ లగ్జరీకి అలవాటు పడిపోయారండి.
ఫస్ట్ బాగుండేవారండి 10th వరకు. ఇప్పుడు మీ నాన్న అలా కాదు ఉంటే సార్, కనుక వాళ్ళు మీరు ఇంకా చిన్నపిల్లలు 4 పేకపోయారా? తల్లి మీరు లేనటువంటి ఎందుకు ఇక్కడ పిల్లలు పరిగెత్తుకొచ్చారు? గారాబంగా పెంచాలండి. ఎలా ఏం కాదు, కొట్టినా ఇప్పుడు మీ గారం వీళ్ళకి నెత్తి మీదకి వచ్చింది చూసారా? ఒక మనిషి ప్రాణాలు ప్రాణాలు తీసుకొచ్చినప్పుడు తీసేటప్పుడు మీ మనిషి మీదే ప్రాణం అంటున్నారు పోయిందండి. అవును, మళ్ళీ అందుకని మాకు చెప్తారేంటి? మీ దగ్గర అదే ఆయన మీ దగ్గరికి మీకు వస్తే పవర్స్ మీరు ఉన్నాయి ఏమన్నా కొంచెం సార్, మార్చి మీ చెయ్యి దాటిపోయినాకే మేము వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, మీకు రైట్స్ ఉన్నాయి. మీరు కనీసం వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడమా, 4 పేకడమా, పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టడం, ఏదో ఒకటి చెయ్యాలి కదా. కౌన్సిలింగ్ అని నా వల్ల కాలేదండి. అందుకని మీ షోలు చూసి మీరు చెప్తే ఏమైనా వింటారని ఇక్కడ తీసుకొచ్చానండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు అమ్మ ఇది మ్యూచువల్ గా మనం మాట్లాడుకుందాం. లెట్ us కంక్లూడ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. మ్యూచువల్ గా మాట్లాడుకుందాం. నాన్నగారు మీ దగ్గర నుంచి ఆడపిల్లలుగా ఆశిస్తున్నారు, లేదంటే ఇంత దూరం వచ్చి ఇలాగ ఒక 4-5 కెమెరాల ముందు మిమ్మల్ని ఇలా పబ్లిక్ గా కూర్చోబెట్టి మాడవలసినటువంటి అవసరం లేదు. అతను ఆయనకి ఇంట్రెస్ట్ ఇలాగ పబ్లిక్ కూర్చొని పెట్టడం. నోరు మూసుకోవమ్మా, చాలుగా. స్టాప్ ఇట్ అమ్మా. అది ఇంకా మీరు దిగజారే విధంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఆయన సూసైడ్ చేసుకుంటాడు, ఓకే, ఎందుకు అని. ఆయన పోయినాక తప్పమ్మా. అంటే మా మమ్మీని చంపేశాడు మా మమ్మీ. అన్ని అబద్ధాలు ఆయన అండి. చంపేస్తున్నారా? లేదు, ఆ చిన్న అమ్మాయి పుట్టేకే చనిపోయిందండి. నువ్వేమి చేయకుండా ఏంటి సార్ వీళ్ళు ఎంత తాకుండా ముదురులాగా మాట్లాడుతున్నారు? ముదురు ముచ్చలు. అమ్మా అది కాదు, ఇప్పుడు మమ్మీని చంపేశాడా లేదా అనేటటువంటిది మీరు పుట్టినప్పుడు నీకు 2 years, ఆ అమ్మాయి అప్పుడే పుట్టింది. ఇది ఎవరో చెప్తేనే కదా మీకు అర్థమైంది. మీ తండ్రి కంటే మీరు ఎవరో బయట వ్యక్తుల్ని నమ్మి వాళ్ళ మాటలను మీ మనసులో పెట్టుకోవటం వల్లే కదా ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ఆ ఆలోచనతో మీ మైండ్స్ అన్నీ పొల్యూట్ అయిపోయి ఈరోజు మీరు కంప్లీట్గా పక్కదారి పట్టారు కదా. మీకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఈరోజు మీ తండ్రి, అవునా కాదా? పోయినా పర్వాలేదు నీకు అంటే 2 years అప్పుడు మీ అమ్మ చనిపోయినప్పుడు పెద్ద అమ్మాయి నీకు 2 years, మీ అమ్మ చనిపోయినప్పుడు నువ్వు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ. ఎలాగమ్మా అసెస్ చేస్తారు? ఎవరు చెప్పారమ్మా మీ తండ్రి చంపేశాడని చెప్పి మీ తల్లిని? తాగి వచ్చినంత వరకు అట్లా ఉంటారు. No, 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 అలా చిన్నప్పటి కాదమ్మా. నుండి ఎలా పెంచారమ్మా? అమ్మా, మీకు ఊరికే పెరిగిపోయారా మీరు? మీకు వయసుకు మించినటువంటి తెలివితేటలు కర్ర బెల్ట్ ఏదో తీసుకుని రండి. వీళ్ళకి ఫస్ట్ వాయించిన తర్వాత 4 పీకితేనే లైన్ లోకి వస్తారు. వయసుకు అప్పుడు మించినటువంటి మాట్లాడదాం. తెలివితేటలు వచ్చి ఒక్క నిమిషం అమ్మా, మీ ఇద్దరు చిన్నపిల్లలు, ఇంకా మీకు బయట ప్రపంచం తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఉండేటటువంటి ఏకైక ఆధారం ఈ రోజు మీ తండ్రి. ఈ రోజు మీ తండ్రి ఇక్కడ కూర్చున్నాడు అంటే కనుక మీ ఇద్దరు బాగుపడాలి. అతను బాగు చేయలేక ఈ రోజు మా ఎదురుగుంటూ వచ్చి మమ్మల్ని ప్రాధేయపడుతున్నాడు. కరెక్ట్ గా లేడు సార్. రైట్. అందుగురించి నేను ఇందాకటి నుంచి ఒకే ఒక మాట చెప్తున్నాను. నేనేమంటున్నానంటే లెట్ us look at this in 2 individual aspects. 2 విడివిడి భాగాలు కాదు. నువ్వు అతన్ని నిందించడం, అతను మిమ్మల్ని నిందించడం కాదు. మీ వరకు మీరు బాగుపడండి, అతని వరకు అతను బాగుపడతాడు, అతన్ని బాగు చేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను. విడివిడిగా చూద్దాం. ఇలా నిందించుకుంటూ పోతే కనుక నువ్వు ఒక 16 సంవత్సరాలు చెప్తావు, ఆ అమ్మాయి ఒక 18 సంవత్సరాలు చెప్తుంది ఈ కథ. అందులో సగం కథ అంతా కూడా ఇమాజినరీ కథ. మీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మీ చిన్న వయసులో తల్లి లేనటువంటి బిడ్డలు మీ ఇద్దరు మనసులు పొల్యూట్ చేసి ఎవరో అనవసరమైనటువంటి అంశాలను పెట్టి ఈరోజు నాన్నకు తెలియకుండా మీ ఇద్దరు దారులు చూసుకునేటటువంటి విధంగా ఎవరో మీ ఇద్దరిని బ్రెయిన్ వాష్ చేయడం వల్ల ఇలా అయ్యారు. లేదంటే మీరు ఇలా మాట్లాడరమ్మా. మీకు 40 సంవత్సరాలు, ఆ అమ్మాయికి 35 సంవత్సరాల వ్యక్తుల్లాగా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరికి నష్టం? మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా చెడిపోయామండి అని ఎవరికి చెప్పుకుంటారు? ఆ సర్టిఫికేట్ వేసుకుని తిరుగుతారా మీరు బయట ప్రపంచంలో? మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా బాగుపడి, మేము ఇలా ఎస్టాబ్లిష్ అయ్యి మా కెరియర్ని ఈ విధంగా బాగు చేసుకుని మంచి పెళ్లిళ్ళు చేసుకున్నాం అని చెప్పి ప్రూవ్ చేసుకోండి. అది బాగుంటుంది. మా కాలం మీద మీరు నిలబడ్డామని చేయండి. మీ నాన్న బాగు చేయటం అంటారా? అది వేరే విషయం. నిజంగా మీ నాన్న తాగుబోతాడు అయితే కనుక రా నాన్న, మేము బాగుపడాలని అనుకుంటున్నాం కదా, మేము బాగుపడటానికి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్దాం, అదే కౌన్సిలర్ దగ్గర నీ తాగుడు విముక్తి కలిగిద్దాం, అతని దగ్గరికే పోదాం పదని చెప్పి జాయింట్గా ముగ్గురు రండి. అంతేగాని నాన్న నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి మేము కూడా పబ్బులు తిరుగుతాం, తాగి తందనాలు ఆడుతాం, ఒక మనిషిని ఇష్టానుసారం వాడుకుంటాం, వాడిని సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్తాం అనే పద్ధతి కరెక్ట్ కాదమ్మా. మా వల్ల బాగా చనిపోలేదు. ఎన్ని చెప్పినా వినరు సార్. సార్, ఇది ఏనాడు actually గా ప్రేమగా పెట్టిన రోజులే సార్ మాకు. పోనీలేమ్మా. ఎందుకంటే మీరు చిన్న వయసులో ఎలిగేషన్స్ చేస్తున్నారండి. మనం వీళ్ళని ఏం అనలేము. ఎందుకంటే ఒక అమ్మా, అమ్మాయి ప్రేమ మైనర్, అనేది ఇంకొక అమ్మాయి ప్రేమ అనేది నువ్వు డిఫైన్ చేసేటటువంటి స్థాయి స్తోమతలు నీకు లేదమ్మా. 16 సంవత్సరాల పాటు మిమ్మల్ని చంకనెత్తుకుని తిరిగి మిమ్మల్ని చదివించుకుని ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. అది కాదా ప్రేమ? ఏంటమ్మా ప్రేమ? తండ్రి ప్రేమని మీరు డిఫైన్ చేసేది. మీ వయసు ఎంత? మీ అనుభవం ఎంత? తాగాడు, డాడీ ఇక్కడ ఏం జరుగుతుంది డాడీ? తాగాడు, పడ్డాడు. అమ్మా నీకు మాట్లాడే హక్కు లేదు. దయచేసి నువ్వు నోరు చెప్పేయన్ని మూసుకో. అబద్ధాలు చెప్తున్నారమ్మా తండ్రి మీద. ఆయన ఇవన్నీ ఎంతసేపు సాక్ష్యాలు డాక్టర్ గారు కావాలా? మాట్లాడేది నీ గురించే తల్లి, నీ గురించే మాట్లాడుతున్నారు. అక్కడ ఏం సరే, జరుగుతుంది? ఒకటి. షో అన్నట్టుంది, తీసి సరే, అవతల ఒకటి. పడేసిందో పక్కన. మొత్తం అంతా కూడా అమ్మాయిలు అబద్ధాలు ఆడుతున్నారు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. మీ వ్యక్తిత్వం అనేటటువంటిది మీ అలవాట్లు బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు అప్పుడప్పుడు తాగుతారా, సంక్రాంతికో సంబరానికో ఒకసారి తాగుతారా, మాకు అనవసరం. వాళ్ళు తాగుతారు అనేటటువంటి మాట అన్నప్పుడు మీరు అసలు ఆ తాగుడు జోలికే వెళ్ళకూడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.